హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఇంట్లోనే హోమ్ మేడ్ పిజ్జా అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండిలో చిటికెడు సాల్ట్, ఒక స్పూన్ పంచదార, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా చపాతీ ముద్దలాగా కలిపేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసి 15 నిమిషాల తర్వాత చపాతీలాగా చేసుకోవాలండి. చేసుకొని ఇట్లా ఫోక్తో బెజ్జాలు పెట్టేసుకొని మనం టమాటో సాస్ కింద పిజ్జా సాస్ ఉంటుంది కదండి, దాని కింద హోమ్ మేడ్దే వాడుతున్నానండి. ఏంటంటే ఇది ఉంటుంది కదా, మ్యాగీ పౌడర్, మ్యాగీ మసాలా ఉంటుంది కదండి, మ్యాగీ మసాలాలో సాల్ట్, కారము, కొంచెం నూనె వేసేసుకొని కలిపేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవడమేనండి. తర్వాత ఆనియన్స్, టమాటోస్, క్యాప్సికము, స్వీట్ కార్న్ అన్నీ వేసుకొని చీజ్ వేసుకోవాలండి. మెయిన్ పిజ్జాకి చీజ్ కావాలండి. చీజ్ ఉంటేనే అన్నీ ఈవెన్గా కుక్ అవుతే చాలా బాగుంటుందండి. ఒక హాఫ్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. అంతేనండి. ఒక బాండీ పెట్టుకొని ఒక 15 నిమిషాలు హీట్ అయిన తర్వాత దానిలో ఒక స్టాండ్ పెట్టేసుకొని మనం పిజ్జా రెడీ చేసుకున్న ప్లేట్ పెట్టేసుకోవడమేనండి. ఒక 30 to 35 మినిట్స్ పెట్టేసుకుంటే మనకి చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి డీటెయిల్గా కావాలి అంటే కనుక నేను ఫుల్ వీడియో లింక్ కింద ఇస్తానండి. మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పిజ్జా అయితే చాలా బాగుంది.